వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇది కులసరిగా ఏదైతే సమగ్ర సర్వే నిర్వహించబోతుందో ఆ సర్వే నిర్వహిస్తున్న భాగంలోనే ఈరోజు ఇప్పటి వరకు 85% 85% ఈరోజు కులగణన పూర్తి అయింది అని చెప్పుకుంటా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సంబంధించింది ఈరోజు మనం వార్త విశ్లేషించడానికి ప్రస్తుతం మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన ఉన్న 33 జిల్లాలలో కులగణన ఎంతవరకు సాధ్యమైంది, ఎంతవరకు పార్టిసిపేట్ అయిన ప్రజలు ఎవరెవరు తనకు సంబంధించిన వివరాలను మాకు ఏదైతే అధికారులు వెళ్ళిన తప్పుడు వాళ్ళకి ఎలా వాళ్ళు ప్రజెంట్ చేశారో, వాళ్ళు ఏ వివరాలు అడిగారో ఆ వివరాలకు సంబంధించిన వాళ్ళ సమాధానాలు ఏమో, అసలు వాస్తవానికి ఏదైతే ప్రభుత్వ అధికారులు ప్రకటిస్తున్నారో 85% వరకు ఇక్కడ కులగణన పూర్తి అయింది అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది పూర్తిగా విచారించడం జరిగింది. ఆ విచారణ మనం ఏదైతే మనం విశ్లేషించడానికి మనమైతే ప్రయత్నం చేశామో అక్కడి నుంచి వెళ్ళి సమాచారం సేకరించడానికి దాని భాగంలోనే ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ మెడ్చల్ ఇన్ఛార్జ్ ఏనుగుల సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు, వెల్కమ్ టు ది ఫోర్ సైజ్ టీవీ అండి. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైన షౌకత్ కౌసర్ గారు కూడా మనతో ఉన్నారు. షుజాత్ కౌసర్ గారు మనతో ఉన్నారు. షుజాత్ కౌసర్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. అలాగే మా బ్యూరో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వాస్తవానికి ఏదైతే కులగణనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా మా గ్రౌండ్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో గ్రౌండ్ రిపోర్ట్ సేకరణ జరిగింది. అలాగే అధికారులు కూడా ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి ప్రత్యక్షంగా చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. ప్లీజ్. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం 14/11/2024 స్టార్ట్ చేశాము. ఈ రోజు వరకు 68% అంటే మన 22,434 ఇళ్లకు గాను 15,305 ఇళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు మన దగ్గర 150 బ్లాక్స్ ఉన్నాయి. అవి కాకుండా సబ్ బ్లాక్స్ ఒక 34 ఉన్నాయి. 148 మంది ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. 13 సూపర్వైజర్లను, ఒక 3 రిజర్వ్ సూపర్వైజర్ కూడా అలాట్ చేయడం జరిగింది. టోటల్ హౌస్ హోల్డ్స్ వచ్చేసరికి మనకి 22,434 ఉన్నాయి. ఎక్కడ కూడా సర్వే నిరంతరం చేయటం అన్ని చోట్ల కూడా మంచిగానే జరుగుతుంది. ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగం అండి. ఇది కూడా కుల సర్వేతో పాటు వాళ్ళకి భూమి ఉండి పాస్బుక్ ఏదైనా రాకపోతే అట్టి అంశాలన్నీ కూడా దాంట్లో ఎందుకు రాలేదు, అది సాదా క్రైమా లేకపోతే మీకు వేరే ఏమేమి డిఫెక్ట్ ఉంది, అవన్నీ కూడా విషయాలు కూలంకషంగా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్తే ఏ కారణం చేత భూమి ఉండి పాస్బుక్ పొందలేదో ఆ వివరాలన్నీ కూడా మనం సేకరించడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా కులం కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి, అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా విజిట్ చేస్తున్నాము. గ్రామాల్లో విజిట్ చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు పనులు కాబట్టి మధ్యాహ్నం పూట ఎవరు ఉండట్లేదు, ఉదయం పూటే ఉంటున్నారు. కాబట్టి ఎన్యూమరేటర్స్ అందరినీ కూడా ఉదయం పూటే వెళ్ళమని చెప్తున్నాము. ఉదయం సాయంత్రం వెళ్తున్నారు. అన్ని గ్రామాల్లో కూడా మనకున్న 40 గ్రామ పంచాయతీలు. నా పేరు మంగతాయ్ అండి. నేను 11వ తారీఖు నుంచి సర్వే చేస్తున్నాను. సర్వే కన్నా ముందు 2 ట్రైనింగ్లు ఇచ్చారు మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఆ ట్రైనింగ్ ప్రకారం మేము సర్వే చేస్తున్నాం. 11వ తారీఖు నుంచి చేస్తున్నాను. ఇది సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే అండి. ఇది అంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. నేను ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తున్నాను. ఈ సుబ్లేడు ఈ వార్డులో 11వ వార్డులో ఉన్న ప్రజలందరూ నాకు చాలా సహకరిస్తున్నారండి. ఏ విషయం అడిగినా కూడా మంచిగా చక్కగా చెప్తున్నారు. చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. కాబట్టి నా సర్వే సక్రమంగా కొనసాగుతున్నది. వీళ్ళని వాళ్ళ పేర్లు, ఆధార్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళకి పొలం ఉన్నదా లేదా, వాళ్ళ గతంలో ఏమైనా రాజకీయ పదవుల్లో కొనసాగారా, ఇవన్నీ అడగటం జరుగుతుంది. వాళ్ళు ఏం పని చేస్తారు? నా పేరు వసిపంగ మల్సూరు. ఇక్కడ జరిగేటువంటి సర్వేకి పూర్తి స్థాయిలో కూడా సర్వే అనేది డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అధికారులు
వచ్చినట్టు అధికారులు అడుగుతూనే ఉంటారు. ఇక్కడ ఎలాంటి సమస్య ఏమేమి ఉన్నాయో కూడా ప్రజలు కూడా సహకరించడం జరుగుతుంది. చాలా చాలా ఇండ్లు మాత్రం శిథిలావస్థలో ఉన్నాయి. అటు ఇళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా సాయం కావాలన్నట్టుగా వచ్చిన అధికారిని సుధాకర్, ప్రస్తుతం మనకైతే బ్యూరో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ మనతో లైన్లో ఉన్నారు. సుధాకర్ సంబంధించింది ఈరోజు చెప్పండి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కుల సర్వేకి సంబంధించిన ఈ సర్వే సభ ఏదైతే నిర్వహించబోతున్నారో దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉన్నదో 83 క్వశ్చన్, అంటే టోటల్గా 75 క్వశ్చన్లతో కూడిన ఈ ప్రశ్నాపత్రంలో 57 ప్రశ్నలు మాత్రం సాధారణంగా ఉన్నాయి. దాంట్లో ఉప ప్రశ్నలు మొత్తం 18 ఉన్నాయి. అయితే టోటల్గా 75 ప్రశ్నలు ఉన్నాయి. దీని మీద ఉన్నది ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అధికారులు ఏదైతే చెప్పినారో సర్వే చేస్తున్నప్పుడు ప్రజలు సహకరిస్తున్నారన్నారు. అంటే కాకపోతే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ప్రజల వైపు వెళ్తున్నారో ప్రజలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని చెప్తున్నారు. దీని విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ జమీల్ గారు. ప్రస్తుతం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 11 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే మాత్రం జోరుగా కొనసాగుతుందనుకోవచ్చు. అయితే ఈ నెల 18 వరకు మాత్రం కులగణన సర్వే పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో మాత్రం ఈ సర్వే కొనసాగుతుంది. అయితే ఆయా జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానీ ఆర్డీఓలు ఎంఆర్ఓలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సర్వేలో భాగస్వామయ్యారు. ప్రతి గ్రామంలో ఒక 50 కుటుంబాలకు సంబంధించి ఒక అధికారిని పెట్టేసి ఆ 50 కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఈ సర్వేకు ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే ప్రతిరోజు ఒక వ్యక్తి వచ్చేసి ఒక అధికారి వచ్చేసి ఉదయం వరకు టీచర్లు ఎక్కువ పెట్టింది. వీరు ఉదయం వరకు వాళ్ళు డ్యూటీ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వెళ్ళేసి ఎక్కడెక్కడ వాళ్ళు సర్వే చేస్తున్నారో ఆ గ్రామంలో సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంగా కనబడుతుంది. కానీ ఈ మొత్తం సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు గాను ఉన్నాయి. ఈ 75 ప్రశ్నలు చూసుకుంటే మాత్రం ఏ ఒక్క ప్రశ్నకు కూడా కరెక్ట్ సమాధానం ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ వెళ్ళినా మాత్రం అధికారులకు మాత్రము వాళ్ళ మీద తిరుగుబాటు చేసే ప్రయత్నాలు కనబడుతున్నవి. ఎందుకు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈ 75 ప్రశ్నలకు సమాధానం మేము ఎందుకు చెప్పాలి? గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల క్రితం వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళు కూడా సమగ్ర సర్వే పేరుతోటి ఒకే రోజు రాష్ట్రమంతటా సర్వే చేశారు. మరి ఆ సర్వే సంబంధించిన ఆధారం ఎటువయ్యాయి? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు కులగణన సర్వే అంటున్నారు. అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కులగణన సర్వే అని చెప్పి కొత్త సర్వేలు తీసుకొచ్చి మా జీవితాలతో చెలగట ఆడుతున్నారా? మరి అడుగుతాం, మీరు వచ్చేసి మీకు ఆస్తులు ఉన్నాయా, భూములు ఉన్నాయా, ట్రాక్టర్లు ఉన్నాయా, కార్లు ఉన్నాయా అని అడుగుతున్నా. కానీ మీరు ఎంత అప్పు ఉందని ఎందుకు అడగట్లేదు అనే విధంగా మాత్రం అధికారులు నిలుస్తున్న పరిస్థితి. ఒక విషయం ఏంటంటే 1,16,14,349 గడపలకు స్టిక్కర్స్ వేయడం జరిగింది. మార్కింగ్ చేసిన గడపలకు కూడా ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా వెళ్ళలేదని. కాకపోతే గ్రామీణ ప్రాంతాలలో సర్వే మాత్రం కొంచెం మంచిగా చదువుకున్నగా మతం ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇలాంటి నగరాలు ఉన్నాయో ఆ నగరాలలో మాత్రం అది మందకొడిగా సాగుతుంది సర్వే అని చెప్తున్నారు. దీని ప్రకారం ప్రకృతి లెక్కలు మాత్రం 85% కూలింగ్ మనకు సర్వే నిర్వహించారని చెప్తున్నారు. దీని వాస్తవం ఎంత? ఒకటే అనుకోవచ్చు, మనం ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల్లో చూసుకున్న సర్వే మాత్రం సజావుగా కొనసాగుతుందని చెప్పి బయట ప్రపంచం అనుకున్నాము. కానీ అక్కడ మాత్రం సుమారు ఒక 75 నుంచి 80% వరకు సర్వే పూర్తి అయింది. అది కూడా ఈ నెల 18 వరకు సర్వే పూర్తి కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ గ్రామాల్లో కానీ పూర్తి కాలేదు. ఒక 75 to 80%. కానీ టౌన్ హెడ్ క్వార్టర్లో చూసుకున్న మాత్రం 60% మాత్రమే, 60 or 65% మాత్రమే వాళ్ళ నమోదు ప్రక్రియ పూర్తయింది అనుకోవచ్చు. ఒకటే అనుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఈ సర్వే చేస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వే చేసి వెళ్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి పక్కన ఈ సర్వేకి సంబంధించిన కొన్ని కాగితాలు కూడా రోడ్డు పక్కన పడుతున్నాయి. చూసిన వార్తలు గమనించాం మనకు. ఒకటే అనుకోవచ్చు, గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సమగ్ర సర్వే చేశారో, 1 డేలో టోటల్ స్టేట్ మొత్తం సర్వేలో చేశారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ నెల 18 వరకు ఖచ్చితంగా చేయాలని చెప్పి ఒక 15 రోజుల ప్రణాళిక పెట్టుకొని సర్వే చేయబడుతుంది. కానీ ఈ సర్వే చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ అధికారులు మాత్రము ఆ గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ నిలదీసే ప్రయత్నం మీద కనబడుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త సర్వేలు తేవడము, ఈ సర్వేల మీద సర్వేలు చేయడము, వాటిలో వచ్చే లాభం ఏం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తీసుకురావాలి. కానీ ఈ సర్వేల పేరిట ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ మాత్రం వాళ్ళు నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే అనుకోవచ్చు, మన తల్లులు కానీ మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులను ప్రభుత్వానికి చెప్పడం ఏంటి? ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ వాళ్ళ స్థిరాస్తిని కాపాడుకోవడం కోసం మాత్రం వాళ్ళు దినచర్య కూలి పని చేసుకుని జీవనం కొనసాగుతున్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళేసి మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మీ స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయి, మీకు ఇల్లుందా, ట్రాక్టర్ ఉందా అని కొత్త కోణాలు అడుగుతుంటే గ్రామస్తులు మాత్రం
Right, Sudhakar. Thank you very much for giving updates from the ground report. Just we will move to Mr. Sudarshan Reddy garu, BJP Medchal ఇన్ఛార్జ్ గారు ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, మన వాస్తవానికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరుగుతున్న సర్వేలో భాగంగా ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ కుటుంబ సర్వేకి వెళ్ళిన అధికారులతోని ఎవరైతే ఉన్నారో ప్రజలు అక్కడ తిరగబడుతున్నారు. అసలు మా ఆస్తుల గురించి మీకు ఎందుకు, సర్వే కావాలంటే మా పేర్లు తీసుకోండి, మాకు సంబంధించిన మా కుటుంబీకుల పేర్లు తీసుకోండి, కానీ మా ఆస్తులు ఎంత ఉన్నాయని మీకెందుకు అని చెప్తున్న విషయం మనకి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ విషయంలో సుదర్శన్ రెడ్డి గారు మీరేమంటారండి? ముందుగా అందరికీ నమస్కారం. ఈ చర్చలో పాల్గొంటున్న మేధావులందరికీ, ముఖ్యంగా రిపోర్ట్ సైట్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మేడ్చల్ నియోజకవర్గంలో ఈ రోజు నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది బీజేపీ తరఫున. అయితే ఈ కులగణన సరైన ఆర్థిక సర్వే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఇది పూర్తిగా విఫలమైంది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మా మేడ్చల్ గట్కేశ్వర్ మండలం ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో విషయాలు చెప్తా ఉన్నాను. మా మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటి వరకు 40% కూడా ఇక్కడ కూడా ఈ సర్వే పూర్తి కాలేదు. సర్వే ఉద్దేశం కూడా ఇది రాజకీయ లబ్ధి పొందడానికి సర్వే, కానీ ఎక్కడ కూడా ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఇందులో ఉన్న అంశాల మీద ప్రజలకు భయం పుట్టుకుంది. దాంట్లో ఇంటింటికి వెళ్తే సర్వేని వాళ్ళు తిరస్కరించడమే కాకుండా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. దాంట్లో సిబ్బంది కూడా ఏం చేస్తారంటే మాకెందుకులే ఈ గొడవ, తూతూ మంత్రంగా ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే పని ఉందో ఆ పని చేసి పెడితే చాలని చెప్పి ఎవరుంటే వాళ్ళు ఇంటి ఓనర్స్ లేకున్నా పని మనుషులతోనో లేకపోతే పక్క వాళ్ళతోని డీటెయిల్స్ నింపుకొని తూతూ మంత్రంగానే ఈ సర్వే జరుగుతుంది. ఇది పూర్తిగా విఫలమైంది. అంటే ప్రభుత్వము చిత్తశుద్ధం చేయట్లేదు. అంటే గతంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలు నెరవేర్చడానికి ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని మభ్యపెట్టడానికి ఈ రోజు 6 హామీలు అనుకోండి, లేకపోతే 420 ఇంకా అంశాల మీద వారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ పూర్తిగా ఈ రోజు ప్రభుత్వము ప్రజలకు ఇవ్వలేకపోతుంది కాబట్టి ఒక్క విషయం ఏంటంటే శుజాత్ కౌసర్ గారు మనతో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర నాయకులైన శుజాత్ కౌసర్ గారు. మీరు చెప్పండి, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో ఇక్కడ నామమాత్రంగానే కులగణన జరుగుతుందని, ఇది సర్వే జరుగుతున్నదని, దీనికి తూతూ మంత్రంగానే చెప్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అతను బీజేపీ ఇన్ఛార్జ్ 40% కేవలం 40% ఆయన నియోజకవర్గంలో మీ పక్కనే ఉన్నారు. 40%కు సంబంధించిన కేవలం సర్వే జరిగిందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం, ప్రభుత్వ యంత్రాంగం మాత్రం 85% అయిందని చెప్తున్నారు. దీని వాస్తవం వెనుక మీరేమంటారు? మీ సమాధానం ఏంటండి? అందరికీ నమస్కారం. ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు సర్వే అనేది గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో 85% అని, అది వాస్తవమే. కాకపోతే మెయిన్ సిటీస్లలో కొంచెం మందకొడిగా నడవచ్చు, దాంట్లో ఏం అది కాదు. ఎందుకంటే ఊర్లలో విలేజెస్లో మాత్రం మంచి స్పందన ఉంది, అట్లా ఏం లేదు. అయినా క్వశ్చన్స్ ఏవో ఉన్నాయి, అవి ఏం లేదు. 56 క్వశ్చన్స్ ఏమున్నాయి? జనరల్ క్వశ్చన్స్. అవి జనరల్ క్వశ్చన్స్, ఎనీబడి కెన్ ఆన్సర్. పబ్లిక్ కూడా బాగా చెప్తున్నారు, రెస్పాన్స్ కూడా బాగుంది. సరే, అపోజిషన్ కాబట్టి దే హ్యావ్ టు అపోజిట్ కాబట్టి దాని గురించి అట్లనే ఉంటుంది, అట్లేం లేదు. ఇప్పుడు జనరల్ గా కొందరు ఆధార్ కార్డుల కాడ, కొందరు బ్యాంక్ అకౌంట్ల కాడ కొంచెం అవి వస్తున్నాయి కదండి. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు శుజాత్ గారు, కౌసర్ గారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలలో మీ ఆస్తి ఎంత, మీ దగ్గర ట్రాక్టర్ ఉందా, మీ దగ్గర వెహికల్ ఉందా, మీ దగ్గర కారు ఉందా అని ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి అసలైన కారణం ఏంటి? దీన్ని మిస్యూజ్ చేసే అవసరం కూడా ఎప్పుడైనా, ఒకవేళ కనుక మిస్యూజ్ చేస్తే దానికి బాధ్యులు ఎవరు? లేదు, అట్లా గవర్నమెంట్ అనేది మిస్యూజ్ చేయదు, ఎప్పుడైనా చేయదు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మనకు కులగలన అంటే ఏదైతే ఉందో జిస్కి జిత్తే భాగీదారి అన్నట్టు ఆ విషయంలోనే ఇది నడుస్తుంది. బీసీలకు కేవలం బీసీలు కూడా రాజ్యాధికారానికి రావాలన్నదే మెయిన్ ఉద్దేశం. ఇట్లా ఏదో వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు తక్కువ ఉన్నాయి అనేది కాదు. ఇది గవర్నమెంట్ అనేది అందరి గురించి ఆలోచించేది. ఓకే సార్, ఇప్పుడు ఇదే విషయంపై బత్తిని శంకర్ గారు మీరు చెప్పండి. బీసీలకు సంబంధించింది కేవలం బీసీలకు మాత్రమే ఒక రాజ్యాధికారం తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది సర్వే అని చెప్తున్నారు. దీనిపై బీసీ సంఘ నాయకులుగా మాజీ ఆదిలాబాద్ సర్పంచ్గా మీరేమంటారండి? మీ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను ప్లీజ్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, మీ వెహికల్ని ఆపేయండి, ఆపేసి మాట్లాడండి ప్లీజ్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. మాట్లాడండి. ఓకే రైట్.
మీరు ఒకసారి అన్మ్యూట్ చేసి రండి. సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు కేవలం బీసీలకు రాజ్యాధికారం చేజించడానికే రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టి ఉన్నదని చెప్తున్నారు కౌసర్ గారు, కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర నాయకులు. మీరేం చెప్తారండి? ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చిండు, ఎంతమందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చిండు, ఇవన్నీ చూసుకుంటా పోతే లెక్కలు పెడితే చాలా ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడొచ్చు, కానీ వాస్తవాలు అయితే ప్రజలకు అందరికీ తెలుసు. దీనిలో నిజంగా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నేను క్లియర్గా చెప్తున్నా. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే ఉన్నదో ఇది రాష్ట్రానికి సంబంధించిన సర్వే నిర్వహిస్తున్నారో దీంట్లో మీరు చెప్తున్నారు 40%, కానీ కౌసర్ గారు చెప్తున్నారు 80% కూడా పూర్తి అయిపోయింది. దీనికి ఒకటే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా. ఇప్పటి వరకు నా ఇంటికి సర్వేకి రాలేదు, మీరు ఇంత పెద్ద బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర సర్వే రాలేదంటే సామాన్య ప్రజలు మీరేమంటారండి? నేను సర్వే చేసే వాళ్ళని కూడా చాలా మంది వాళ్ళు ఇప్పుడు మీడియా పరంగా ఏదో లెక్కలతో మీరు అంటే పేపర్ మీద ఉన్న చదువుతుండొచ్చు, వాళ్ళు చెప్తుండొచ్చు. వాస్తవ పరిస్థితులు మాత్రం క్లియర్ గా అందరికీ తెలుసు. ఈ రోజు మీరు ఏ అధికారిని చూపించినా అధికారులు కూడా డైరెక్ట్ చెప్తా ఉన్నారు, మాకు ఇది ఒక ఉద్యోగం లాగానే, కానీ ఎక్కడ సర్వే చేసి క్లియర్ గా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్ళకు. కౌసర్ గారు, సుజాత్ గారు చెప్పండి, ఇప్పుడు సమాధానం చెప్పండి. సుదర్శన్ గారు మీ దగ్గర ఉన్నారు ఖచ్చితంగా. అట్లా కాదు సార్ లేకుండొచ్చు, లేకపోతే తిరిగేటోళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అందులో ఇప్పుడు విఐపి పర్సన్ కాబట్టి మళ్ళీ మేము పోతే మాకేమైనా రివర్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయని అట్లా అని ప్రభుత్వానికి గతంలో చేసిన కేసీఆర్ సర్వేని ఎందుకు తీసుకోలేదు? లేదు, దీన్ని తప్పించుకోవడానికి కాదు. షౌకత్ గారు మీరు ఖచ్చితమైన సమాధానం చెప్పవలసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక నాయకుడిగా కాకుండా ఒక సామాన్య ప్రజనిగా అతను అడుగుతున్నారని చెప్తున్నారు. అడిగినప్పుడు ఆయన దగ్గర ఫోన్ నంబర్ ఉన్నది కాబట్టి ఆ ఫోన్ నంబర్ మీద ఖచ్చితంగా అధికారులు మాట్లాడవలసిందే. కాకపోతే వాళ్ళు మాట్లాడడానికి ఏదైతే నిరాకరిస్తున్నారో దాని మీద సుజాత్ గారు మీరేమంటారు? ఇప్పుడు సర్వే గురించి ఎన్యూమిరేటర్స్ ఎంతమంది అయితే పోతున్నారో వాళ్ళు బరాబర్ చేసుకొని వస్తున్నారు సర్వేలు. కొంత కాడ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి మీరు ఏంది ఏం కదా అంటే జనరల్ గా అది అడిగే క్వశ్చన్లు మీకెందుకు అది అని అడుగుతారు. తర్వాత సర్వే ఇది మెయిన్ కులాల గురించి బీసీలు ఎంత మంది ఉన్నారు అనేది మెయిన్ ఉద్దేశం. మీరు ఇచ్చే అంశాలు ఏవైతున్నాయో కులగణానికి సంబంధించినప్పుడు కులగణానికి సంబంధించే మాట్లాడండి. ఆర్థికంగా ఉన్నావా, లేకపోతే ఏం చేస్తున్నావు, ఈ రాజకీయం ఏంది, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎవ్వరు కూడా దానికి కోరి ఆన్సర్ చేయట్లేదు. ఇది కేవలం ప్రజలను భయపెట్టేయడమా, లేకపోతే ఈ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నమే కానీ వేరే విషయం ఏం లేదు దీంట్లో. లేదు ఇప్పుడు కులగణనలు అన్నప్పుడు మళ్ళీ దాంట్లో బీసీలు ఎవరైనా ఇంతకు ముందు ఏమైనా పదవులు అనుభవించలేదా, ఓసీలకే పోయినాయా, అవి కూడా తెలియాలి కదా. దాని గురించే ఎవరు ఆర్థికమైన అంశాల మీద మీరు ప్రశ్నించే అవసరం లేదు. నీకు కులగణన కావాలి, ఏ కులం అని అడిగి ఆ కులం రిపోర్ట్ రాసుకొని వెళ్ళిపోండి. గతంలో ఉంది కదా, కేసీఆర్ చేసిన సర్వే ఉంది, అది పూర్తిగా ఎంట్రీ చేసిన డాటా మీ దగ్గర ఉంది కదా ప్రభుత్వం దగ్గర. ఇదే విషయంపై శంకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు గత ప్రభుత్వం ఏదైతే ఇది సర్వే నిర్వహించిందో ఆ సర్వే రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ సర్వే రిపోర్ట్ ఇంతకుముందు మనం చూసాము, రోడ్ల పంటి పడి ఉన్నాయి పేపర్లు. ఇప్పుడు కూడా మనం చూసాము, అంటే ఒక ప్రాంతంలో కులగణ ఈ సర్వే చేసిన పత్రాలు రోడ్ మీద పడి ఉన్నాయి. నియోజకవర్గంలో కూడా సేమ్ ఇదే తంతు. శంకర్ గారు మీరు చెప్పండి. బత్తిని శంకర్ గారు పడేసి రోడ్ల మీద ఫిల్ చేసినాయి. సార్ చెప్పండి బత్తిని శంకర్ గారు. అందరికీ నమస్కారము. అందులో ఇంకొకటి కొన్ని వాస్తవాలు ఏంటిదని అనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవాలి మనము. అంటే మనకు బీసీ కులగణనను స్వాగతిస్తున్నాము, 100% స్వాగతిస్తున్నాం మేము. కానీ అక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేది ఇక్కడ నేను నింపడం జరిగింది దీంట్లో. కానీ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటిదని అంటే ఇంటి యజమానికే గాని కొడుకులకే గాని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది. ఆధార్ కార్డు ఇచ్చినచో మొత్తం ఆధార్ కార్డు కొట్టేసేస్తే నా ఆస్తులు ఎన్నున్నాయి, నా భూములు ఎన్నున్నాయి, అన్ని టోటల్ గా తెలిసిపోతున్నదన్న ఉద్దేశంతో అదొకటి భయపడుతున్నారు. వాస్తవం అది. దీన్ని రెండవది వీళ్ళు అడిగేది వెహికల్ ఉన్నది. వెహికల్ ఉంటే నాదే వాస్తవానికి నాకు వెహికల్ ఉన్నప్పుడు సర్పంచ్ గా ఉన్నప్పుడు రేషన్ కార్డు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కట్ చేసిండ్రు.
నేను వెహికల్ అమ్ముకున్నాను. నేను వెహికల్ అమ్ముకున్న తర్వాత మరి నా రేషన్ కార్డు రావాలి కదా. ఇప్పుడు రేషన్ కార్డు అని అంటే ఇప్పుడు అందరికి ఉండదు. ఇప్పుడు 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకులు ఉన్నప్పుడు తండ్రి పేరు మీద ఉన్నది. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు అననే సరిగ్గా ఇవ్వలేదు. మధ్యలో ఏదో తూతు మంత్రంగా కొంతమందికి ఇచ్చిండ్రు, ఇవ్వలేదన్న అపవాదు వద్దు అని అన్నట్టుగా. మరి అవన్నీ రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నాయి. చాలా మందికి రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇంటికి తండ్రి పేరు మీద ఒకటి ఉంటే 4 కొడుకులు ఏర్పడ్డారు. ఆ 4 కొడుకులు ఏర్పడ్డప్పుడు వారికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉన్నదా లేదా అని అనేది గ్రహించుకోవాలి. దీంట్లో భయపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు చెప్పండి కౌసర్ గారు, ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా రైతు బంధు విషయము 5 ఎకరాలక గవర్నమెంట్ కూడా ఒకటి డీటెయిల్ గా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఫస్ట్ డీటెయిల్ గా చెప్పి మీకు ఈ ఇబ్బందులు ఉన్నారు, మేము హామీ ఇస్తున్నాం, మేము మీకు ఎంత భూమి ఉన్నది ఏంటిది, గిన్ని ఎకరాల మట్టుకే రైతు బంధు ఇస్తాము అని చెప్పేసి చెప్తే ఏం చేస్తాడంటే ఒక తండ్రికి 15 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నదో అంటే 4 కొడుకులకు పంచుకుంటాడు. ఇప్పుడు చూడండి 3 ఎకరాల శంకర్ గారు ఎంత బ్రహ్మాండమైన పాయింట్ లేవనెత్తారో మీకు అర్థమవుతుందా? కేవలం ఒక వ్యక్తి ఏదైతే ఆ ఇంటికి సంబంధించిన యజమాని ఉన్నారో ఆ యజమానికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నాయి, ఆయన కొడుకులు ఎంతమంది ఉన్నారు, కూతుర్లు ఎంతమంది ఉన్నారు, అందరి దగ్గర ఒక దగ్గర కూడినట్టయితే ఆ రైతు బంధు పథకం కాదు కదా, ఏ పథకం కూడా రాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ హైదరాబాద్ సర్పంచ్ చెప్తున్నారు ఈ బిచ్చట. దీని మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తున్నారు చెప్పండి షుజాత్ గారు, కౌసర్ గారు. ఇప్పుడు కులగణన సర్వే ఏదైతే నడుస్తుందో దీంట్లో అన్ని ఉంటాయి. అన్ని తెలుసుకోనీకే గవర్నమెంట్ ఇప్పుడు ఇంటికి పెద్ద మనిషి అడిగి అన్ని తెలుసుకుంటున్నప్పుడు అది మనం స్వాగతించాల్సిందే. శంకరన్న ఇంతకుముందు అంటుండు స్వాగతిస్తామని, ఓకే వెరీ గుడ్. కాకపోతే ఇప్పుడు ఇట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేసి క్రియేటివిటీ అది దీనికి ఏది ఉన్నా మీరు చెప్పండి, లేకపోతే లేదు అన్నట్టే మేము బరాబర్ ఇట్లా చెప్తూనే ఉన్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఒకసారి ఆ సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీరు అసలు మాట్లాడే ముందు ఒక మంత్రి ఏమో అన్ని విషయాలు చెప్పమంటాడు, ఒక మంత్రి ఏమో చెప్పొద్దంటాడు. అసలు ఈ ఫారం లో మా మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ మున్సిపాలిటీలో రోడ్ల మీద పడేసిండ్రు. మన 3-4 days బ్యాక్ కొన్ని వేల ఫార్మ్స్ నింపినవి రోడ్ల మీద పడేసిండ్రు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వం సీరియస్ గా లేదు. ప్రభుత్వానికి నిజంగా బీసీలని వాళ్ళకి అధికారం కానీ లేకపోతే అన్ని విషయాల్లో రిజర్వేషన్ పరంగా వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశం మాత్రం ఈ రేవంత్ రెడ్డి సర్కారుకి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. పెట్టి అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కడ కూడా ప్రజల మీద అయితే ప్రేమ లేదు. కౌసర్ గారు చెప్పండి. ఇప్పుడు చిత్తశుద్ధి అనేది ఉంది కాబట్టి సర్వే అనేది స్టార్ట్ చేసినాం సార్. సర్వే గతంలో కేసీఆర్ కూడా చేసిండు. గతంలో కేసీఆర్ కూడా సర్వే ప్రయత్నం అంతేగాని ఇక్కడ కూడా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఇలా చేయరు. ఇప్పుడు నీకేం కావాలి ఆర్థికంగా సంబంధించిన విషయాల మీద చెప్పండి. చిత్తశుద్ధి నిరూపించడానికి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. సుజాత్ గారు చెప్పండి. మీ చిత్తశుద్ధి నిరూపించడానికి ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారు మీరు చెప్పండి. దీంట్లో 110% ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా. ఈ 56 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జనరల్ క్వశ్చన్స్ ఏవి. అందులో ఇప్పుడు మెయిన్ వచ్చేసి పంచాయతీ ఏడైతుందంటే ఈ ఆధార్ కార్డుల కాడనే పడుతుంది. ఇప్పుడు ఆధార్ కార్డుల ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు పోయి ఆధార్ కార్డు లింకప్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ లో పైసలు తీసేసుకుంటారు, అట్లా ఇట్లా అని జనరల్ గా ఇట్లా చెప్పేస్తే పబ్లిక్ భయాందోళన చెందుతున్నారు. దాని గురించి ఈ ఆధార్ కార్డుల కాడనే వస్తుంది, ఇది వేరే దగ్గర ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు పదవి కాలాలు ఎంతమంది ఎవరెవరు చేసిరు చేయలేదు అన్నది, అయితే అది కూడా తెలవాలనేదే ఉద్దేశం. గవర్నమెంట్ అనేది తెలుసుకుంటే ఇంతకుముందు అనుభవించలేదా తెలియాలి కదా. శంకర్ గారు మీరు చెప్పండి. శంకర్ గారు ఏదైతే సుధా చెప్తున్నారో అట్లాగే మన సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారో పదవీ కాలం అనుభవించిన విషయాలు కూడా దీంట్లో ఒక్క నిమిషం సుజాత్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, నేను ఒక శంకర్ గారు మీరు చెప్పండి. ఏదైతే మన సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారో సుజాత్ గారు చెప్తున్నారో పదవీ కాలానికి సంబంధించిన కూడా వివరాలు తెలపమని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతుంది. ఎందుకు అడుగుతున్నారు? ఈ పదవీ కాలంతో మీకేం అవసరమని మన సుదర్శన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి?
అంటే ఈ పదవీ కాలం అడిగేసరికి ఒక డౌట్స్ ఏమొస్తున్నాయి అని అంటే, పదవీ కాలం అని అనేది ఇప్పుడు ఏ లీడర్ అయినా కానీ ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు అని అంటే డబ్బుతోటి కూడుకున్నది కాబట్టి దీంట్లో ఏమన్నా కట్ అవుతుందో ఏమో. ఆధార్ కార్డ్ ఏది రేషన్ కార్డే కానీ లేదంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకందే కానీ వచ్చే స్కీమ్లు ఏమన్నా ఉన్నా కానీ ఎలిజిబుల్, ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు, రాజకీయంగా ఎదిగినప్పుడు ఖచ్చితంగా ఇవి కట్ చేస్తారో ఏమో అనేది కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఆ కుటుంబీకులు. యా, ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి చెప్పండి. కాబట్టి ప్రభుత్వము ఇది బీసీ కులగణన తీసుకుంటప్పుడే కొన్ని ఏవైతే 52 ఎన్నున్నాయో దాంట్లో ఆప్షన్స్, వాటి గురించి కొన్ని అపోహలకు ముందే చెప్పవలసి ఉండే. దానికి సంబంధిత మంత్రులే కానీ ముఖ్యమంత్రి గారే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పవలసి ఉండే, ఇగో వీటికి ఏమి మీకు ఏం కాదు, ఇది గిన్నిటికే ఇది వర్తిస్తుంది, మీరు ఆధార్ కార్డు ఇచ్చినట్టుగా అయితే మా దగ్గర నమోదు అవుతుంది, ఆధార్ కార్డు మిస్యూజ్ కాదు అని చెప్పేసి చెప్పవలసి ఉండే. మీకు భూములు ఉన్నాయి, భూములు ఉంటే మీకు ఆరోగ్యశ్రీ కట్టు కాదు, మీకు లేదని అంటే మీకు రేషన్ కార్డు కట్టు కాదు, పెన్షన్ కట్టు కాదు. వాస్తవానికి అన్న ఒక్క విషయమే, ఇప్పుడు దాంట్లో పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్ వాళ్ళు కూడా చాలా మంది ఎక్కిస్తలేరు కౌసర్ బాయ్. ఒకటి ఇప్పుడు సుదర్శన్ అన్నట్టుగా పెన్షన్ వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు వాస్తవానికి గ్రామాలల్లో. ఎందుకు భయపడుతున్నారు అని అంటే, ఇంతకు మొదలే టీచర్సో లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు ఏ తల్లికి తండ్రికి ఏ కొడుకు అన్నం పెడుతున్నాడు చెప్పండి, ఏ కొడుకు సరిగ్గా చూస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు భార్యల మాటలు వినేసేసి తల్లిదండ్రులను వదిలిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం కొన్ని గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో కూడా వైరల్ అవుతున్నాయి అవన్నీ గిట్ట. దానికి అట్లా ఇవ్వకుండా స్పష్టత అనేది ఇవ్వవలసి ఉండే గవర్నమెంట్. మేము కులగణన స్వాగతిస్తున్నామని మొదలే చెప్పాను, కానీ ఆ కులగణనకు సంబంధించినటువంటి కొన్నిటిని మీరు ఒక 5-6 పాయింట్లు చాలా సీరియస్గా ఉన్నది. కంపల్సరీ ఆధార్ కార్డు అని అంటే, ఇప్పుడు అంగన్వాడీలు పోతున్నారు అక్కడికి, అంగన్వాడీలు పోతుంటే వాళ్ళ ప్రశ్నలకు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు అంగన్వాడీలకు. అంటే ఇంకొకరు 4 ఉన్నారు ఒక రేషన్ కార్డు ఉన్నప్పుడు, మరి వాళ్ళు 4 పేర్లకు ఇప్పుడు అందరూ ఒక దగ్గర 4 అన్నదమ్ములు ఒక దగ్గరనే అయితే ఉంటలేరు కదా, పెళ్లి చేసుకోగానే అలాగైతున్నారు. మరి వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇవ్వాలని అన్నప్పుడు మేము స్పష్టంగా ఇస్తాము, తండ్రి పేరు మీద ఉన్నప్పుడు 4 కొడుకులకు మేము స్పష్టంగా మేము రేషన్ కార్డు ఇస్తామని అనేది కొన్ని చెప్పవలసి ఉండే కౌసర్ బాయ్. అది ఇప్పుడు సుదర్శన్ అన్నట్టుగా అపోహలు మాత్రం అది చాలా ఉన్నాయి. 12 ఓకే, చెప్పండి సుధాకర్, చెప్పండి కౌసర్, చెప్పండి కౌసర్, చెప్పండి. యా కౌసర్ చెప్పండి, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి, మాట్లాడండి. సుదర్శన్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, 6 సంవత్సరాలుగా ఒక వికలాంగులకు కానీ ఈ రోజు 20 లక్షల పైగా ఈ రోజు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వికలాంగులు కానీ భర్త విడోస్ కానీ ఈరోజు అన్ని రకాల ప్రజలు 20 లక్షల పైగా అప్లికేషన్ పెడితే అవిటిని సాల్వ్ చేయలేని ప్రభుత్వము ఈరోజు కొత్తగా ఈ కులగణన పేరు మీద ఈ ఏదైతే సర్వే చేస్తుండ్రో ఈ సర్వేకు బదులు అవి చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎంత క్షేత్రస్థాయిలో అవగాహన ఉందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నేను కింది స్థాయి నుంచి మాట్లాడుతున్నా. కౌసర్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యానే మాత్రం ఇది మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేస్తున్నదని ఒక అపోహగడు ఉన్నది. దాని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులుగా మీరేమంటారు? ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ల గురించి కాదు, ఇది పెద్ద ప్రోగ్రామ్. ఇది దీని తర్వాత దీని రిజల్ట్స్ ఉంటాయి, రిజల్ట్స్ విల్ బి ఫ్రూట్ఫుల్, అది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఈ రేషన్ కార్డులు అనేది, రేషన్ కార్డులది కూడా ఒక పాలసీ, అది అండర్ ప్రాసెస్ లోనే ఉంది. ఇప్పుడు కొన్ని రోజులలో అవి కూడా వచ్చేస్తాయి, కొత్త రేషన్ కార్డులు. అవి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నా లేకున్నారు ఆరోగ్యశ్రీకి. బత్తిని శంకర్ గారు ఏవైతే ప్రశ్నలు ఏమనెత్తారో దానికి సరైన సమాధానం మీరు చెప్పండి. బత్తిని శంకర్ గారు ఏమన్నారంటే, సుదర్శన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ పేరు మీద 45 లక్షల మంది రైతు రుణమాఫీ చేస్తానని ప్రభుత్వము మా మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా నేను నివసిస్తున్న గట్కేసర్ మండలంలో ఒక్క రైతు కూడా ఈ రోజు రైతు రుణమాఫీ కాలే. అది తెలుసుకోండి. అదే విషయంలో శంకర్ గారు కూడా చెప్పినట్టుగా కుటుంబ పెద్దకు సంబంధించిన
కాదు కుటుంబ పెద్దకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ కుటుంబానికి సంబంధించిన ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో కుటుంబ సభ్యులు వారికి మాత్రం వైట్ కార్డు కానీ ఇంకా ఏ కార్డు కానీ వాళ్ళకి ఏదాంటి కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలలో కూడా ఎక్కడ కూడా భాగ్యస్వామ్యం చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు. దీని విషయంపై సరి అయిన సమాధానం ఒకటి చెప్పండి. స్ట్రేట్ ఫార్వర్డ్గా బత్తిని శంకర్ గారు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సమాధానం చెప్పండి. షౌకత్ గారు మీరే చెప్పండి. కౌసర్ గారు, ఇంతకుముందు వైట్ కార్డ్స్ ఏవైతే ఇష్యూ అయినా వేరే గవర్నమెంట్స్ లా దాంట్లో మిస్యూజెస్ అయినాయి. అవన్నీ కావద్దనేదే ప్రతిదీ తెలుసుకొని ఇవన్నీ కొన్ని స్కీమ్స్ ఏవైతే ఇంకా చేసేటివి ఉన్నాయో దాని గురించి కూడా ఇవి పనికొస్తుంది. ఈ సర్వే అనేది సర్వేలా మొత్తం సోషల్, ఎడ్యుకేషన్, పొలిటికల్ అన్ని కలిపి ఉన్నది. దీంట్లో ఏదో ఒకటే బ్యాంకు అని చెప్తున్నారు, ఖాతాలు అని చెప్తున్నారు. ఇది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది బ్యాంక్ ఖాతాల విషయంలో పక్కన పెడితే ఈ రోజు రేషన్ కార్డులకు సంబంధించింది, ఇలాగే వారికి సంబంధించిన ఉద్యోగ ఏదైతే రాయితీలు అవుతున్నదో ఆ రాయితీల విషయంలోనే మాట్లాడండి. ఏదైతే బత్తిని శంకర్ గారు దానికి సరైన సమాధానం ఏంటి? ఒక్క నిమిషం శంకర్ గారు మరొకసారి రిపీట్ చేయండి మీ క్వశ్చన్. మరొకసారి షౌకత్ గారికి అర్థం కానట్టున్నది. షుజాత్ కౌసర్ గారికి. అన్నా ఒకటేనే, ఇప్పుడు నలుగురు ఒక ఇంట్లో తండ్రికే ఉన్నది రేషన్ కార్డు. 10 సంవత్సరాలల్లా రెండు సార్లే ఇచ్చింది టిఆర్ఎస్ గవర్నమెంట్. ఏది రేషన్ కార్డ్స్ మళ్ళీ ఇవ్వలేదు. అది కూడా సెకండ్ టైం ఇచ్చింది కూడా తూతూ మంత్రంగానే ఇచ్చేసి చేతులు దులుపుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వము. కానీ ఇప్పుడు ఏదైనా లోన్ కావాలనన్నా కానీ, ఆరోగ్యశ్రీ కావాలనన్నా కానీ దాని విషయాలలో ఏదైతే రాయితీలు ప్రభుత్వం నుంచి ఎలిజిబుల్ ఉన్నోళ్ళు, బీసీలలో ఎలిజిబుల్ ఉన్నోళ్ళు తీసుకోవాలని అనుకుంటే వైట్ రేషన్ కార్డు కంపల్సరీ. దీంట్లో ఆ వైట్ రేషన్ కార్డు ఎంతమందికి మీరు ఇవ్వగలుగుతారు? ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు ఆయన 10 ఎకరాలు ఉన్నది అంటే ముగ్గురు ఆస్తి పంచుకున్న తర్వాత 2 ఎకరాలే వస్తుందన్నా. ముగ్గురు అన్నదమ్ములు కొడుకులు ఉంటే 3 ఎకరాల చొప్పునే వస్తుంది. అతను సన్నకర్ర అయితే అవుతాడు కదా. చెప్పండి కౌశల్ గారు. అన్నా శంకరన్న, ఇప్పుడు ఎంత మంది అరువులు ఉంటే వాళ్ళకి వస్తుంది అన్న. దాంట్లో నువ్వు ఆపితే ఆగేది కాదు, నేను ఆపితే ఆగేది కాదు కదా. దాని గురించి ఎంత అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఫ్యామిలీ దూరం అంటే ఫ్యామిలీ డివైడ్ అయినాక ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో వాళ్ళ పేరు మీద తీసుకుంటారో అది జనరల్ ప్రాసెస్ అయినా. అది టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇయ్యాలి కదా. ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. ఓకే చెప్పండి సుదర్శన్ రెడ్డి గారు చెప్పండి. వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఫస్ట్ మొదటి ప్రాధాన్యతగా రేషన్ కార్డు ఇవ్వమని చెప్పండి. ఇచ్చిన తర్వాత సర్వే చేయాలి. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, ఈ రోజు ఉచిత కరెంటు బిల్లు అన్నారు, విద్యుత్ బిల్లు అన్నారు, అది ఎక్కడ కూడా 25% అమలు కావట్లేదు. ముఖ్యంగా రైతు బంధు పేరు మీద ఈ రోజు రైతు బంధు 10,000 ఇస్తే కేసీఆర్ 15,000 ఇస్తామని చెప్పిన మాట ఇప్పటి వరకు రైతు బంధు ఎక్కడ వేయలేదు. రైతు రుణమాఫీ 50% కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇట్లా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇది క్లియర్ గా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దీనికి ఆన్సర్ గా వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి మాత్రం ఈ చిత్తశుద్ధి అయితే కులగానం అయితే చిత్తశుద్ధి లేదు. ఓకే చెప్పండి సుజాత్ గారు. ఇప్పుడు ఈ విషయంపై ఇప్పుడు 6 గ్యారంటీస్ అనేటి, స్కీమ్స్ అనేటి, అవి అన్ని ఇచ్చేది ఇస్తారు. ఎట్లయినా అది నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అదే ఉంది. ఇప్పుడు మన డిబేట్, మన డిస్కషన్ మొత్తము కేవలం 56 ప్రశ్నల మీద ప్లస్ కులగణన సర్వే మీదనే ఉంది. మీరు కిందికెళ్ళి మీదికెళ్ళి స్కీమ్స్ అన్ని మాట్లాడితే స్కీమ్స్ గురించి మనం నెరవేరిస్తే ఇది కూడా నమ్మకం ఉంటుంది ప్రజలకు. ఎక్కడ నమ్మకం లేదు అసలు. ఫస్ట్ ఈ ప్రభుత్వము వచ్చిన హామీలు గద్దెనెక్కిన తర్వాత హామీలు మర్చిపోయిందని చెప్పి శంకర్ గారు మీరు వెహికల్ ఆపండి. ఈ సర్వేను కూడా ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆడవాళ్ళకి అడగండి, ఆడవాళ్ళకు ఫ్రీ బస్ నడుస్తుందని. ఆడవాళ్ళకి అడగండి, ఆడవాళ్ళకి 25,000 ఇస్తాడు. ఆడవాళ్ళకు మంత్లీ 25,000 ఇస్తాడు. వినండి, ఆడలకు 25,000 ఇస్తాడు. స్కూల్ కాలేజీలో అమ్మాయిలకు ప్రతి ఒక్కరు స్కూటీ ఇస్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇచ్చిండు. సర్వే ప్రకారం ఇదైతే ఇంకో విషయం ఏంటంటే
ఇప్పుడు నేను ఇక కూడా ప్రస్తుతం అదే ఏదైతే ఉన్నదో చెప్తున్నానన్నా. ఇప్పుడు సర్వే విషయంలో కూడా బత్తిని శంకర్ గారు ఎవరైతే నేను చెప్పారో కూడా సర్వే దానికి గురించి సంబంధించి ఇంకో చెప్తున్నా. విషయం నేను సర్వే గురించి అంటున్నాను. చెప్తున్నా. దీంట్లో ఈ సర్వేలో ఒక అపోహ కూడా వచ్చింది ప్రజలలో. మూసీ శంకర్ బట్టే శంకర్ నాకు తెలుసు మూసీ శంకర్ అని చాలా పాపులర్, అది మూసా రివర్ ఫ్రంట్ కి సంబంధించిన శంకరన్న చాలా చాలా పెద్ద పెద్ద చేశారు. ఉద్యమకారుడు అన్న. ఉద్యమకారుడు. మూసీ అదే గురించి నేను ఫస్ట్ లేవనెత్తిన శంకరన్న మాకు చాలా అదే అత్యంత దగ్గర వ్యక్తి. శంకరన్న మూసా చాలా నది పేరు ప్రక్షాళనకు శంకరన్న. సంబంధించిన ప్రధాన ఒక ఫస్ట్ సారిగా ఇతను చేసిన పోరాటం ద్వారానే ఈ రోజు మరొకసారి మూసీ నది ప్రక్షాళన జరుగుతున్నదని చెప్పుకోవచ్చు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇది మాత్రం ఖచ్చితం. ఎవరు ఎంత చెప్పినా కూడా మన ఎదిలాబాద్ శంకర్ అయితే ఎదిలాబాద్ శంకర్ కన్నా మూసీ శంకరే అంటారు ఆయన. నాకు తెలిసిన మట్టుకైతే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో సర్వేలో ఇందులో బీసీలకు సంబంధించి ఏదైతే మనం వారికి సర్వే నిర్వహిస్తున్నామో అందులో ఇంకో అపోహ ఉంది. ఏంటంటే ఒక కులానికి సంబంధించి తీసుకున్న తర్వాత దానిలో సబ్ కేటగిరీస్ని కొంతమందిని అందులోకి వెళ్ళి తీసేస్తున్నారు అన్నట్టు. ఉదాహరణకు మనం ఏమన్నా అవసరాలను చూద్దాం, లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్పెంటర్లను చూద్దాం, లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొంతమందిని తీసేస్తారని నాకు అపోహలు ఉన్నది. దాని మీద స్పష్టమైన హాని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇచ్చేటట్టు కనబడతలేదు. దీని మీద ఏవైతే అపోహలు ఉన్నాయో దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా వివరిస్తుంది? దీనికి మీ స్పందన ఏంటి? అంటే అన్న ఇప్పుడు క్యాస్ట్ లా సబ్ క్యాస్ట్ లా మళ్ళీ క్యాస్ట్ మన దగ్గర ఉంటాయి, అవి అందరికి తెలుసు. ఇప్పుడు జనరల్ గా ముస్లిమ్స్ అనే అంటారు అందరు. ముస్లిమ్స్ లలో కూడా మన క్యాస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు షేక్స్ ఉన్నారు, అబ్దుల్స్ ఉన్నారు, ఖాన్స్ ఉన్నారు, మొహమ్మద్స్ ఉన్నారు. సేమ్ అట్లనే చారీ అంటారు. దాంట్లో బ్రహ్మచారి అంటే అవసరాలు రావచ్చు, కార్పెంటర్లకు అంటే అలాగ ఉంటాయి అవి. దానికి నోటీస్ చేయాల్సిందే ఎట్లయినా. ఇప్పుడు కులం కానీ కులం చెప్పుకుంటారు, ఎవరైనా ఎవరి కులం ఏదుందో అది చెప్తారు, దాంట్లో టిక్ పెడతారు, దాంట్లో ఏం తప్పేం లేదు. కానీ దాంట్లోకి వెళ్ళి తీసే అవకాశాలు ఉన్నాయని అపోహలు ఉన్నాయని చెప్తున్నా నేను. ఆ అపోహల మీద కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇస్తున్నది ఈ రోజు ఏదైతే ఉన్నదో? అపోహలు అనేది టోటల్ మీద ఉందన్న. టోటల్ ఈ స్కీమ్ ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో గవర్నమెంట్ సర్వే ప్రతి దాని మీద అపోహలు పెడితేనే ఎవరు కాదండి. ఇప్పుడు కౌసర్ గారు అసలు ఈ సర్వే ఏదైతే నిర్వహిస్తున్నారో దీని మీదనే మొత్తానికి అందరికీ అపోహలు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే సర్వే నిర్వహించిన తర్వాత అక్కడ చెత్తబుట్టలు ఎక్కడ పడేశారో ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పంచాయతీ ఎలక్షన్లోనూ ముద్ద పెట్టుకొని మాత్రం ఇది ముంగట వచ్చిందని ఒక చెప్తున్నారు. బత్తిని శంకర్ గారు ఏదో చెప్పబోతున్నారు. మూసీ శంకర్ అని పిలిస్తే బాగుంటుంది కదండి. కౌసర్ భాయ్, ఇంకొక విషయం కూడా ఏందనంటే గతంలో మన ఊరు మన ప్రణాళిక అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే 2014లో ఆ సమగ్ర సర్వే అనేది చేసింది. ఆ సమగ్ర సర్వే చేసిన తర్వాత ఎవరో ఒకరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మాకు ఇది కావాలి, మాకు ఈ పర్టికులర్స్ ఆ రోజు సమగ్ర సర్వే చేసిండ్రు కదా అని చెప్పేసి అంటే ప్రభుత్వం దగ్గర లేదు. అంటే ప్రభుత్వము తన సొంతంగా వాడుకొని వదిలేసింది అనేది ఒక అపోహ ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద. అదే విధంగా ఈ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా ఇట్లనే వాళ్ళు అట్లనే తీసుకుపోయినరు. మన ఊరు మన ప్రణాళిక పేరు చెప్పేసేసి సమగ్ర సర్వే అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ కూడా గవర్నమెంట్ రాగానే ఇదొకటి పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఏడో చెత్తబుట్టలు వేశారు అనే అపోహ గిడ ఉండి కూడా కొంతమంది ఇస్తలేరన్నా. ఇది శంకరన్న మీరు చెప్పేది ఓకే, ఇంకా ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది, ఇంకా మిడిల్ ఆఫ్ ది స్టేజ్ లో కూడా రాలే. ఇంకా అప్పుడే గురించి మీరు మాట్లాడితే ఎట్లా? ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఒక్క నిమిషం. మా మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మున్సిపాలిటీలో 1000 అప్లికేషన్స్ నింపిన అప్లికేషన్స్ రోడ్ల మీద పడినాయి. మొన్న 4 days బ్యాక్ మీరు సోషల్ మీడియాలో కానీ మీడియాలో చూడొచ్చు. అంటే ఎంత చిత్తశుద్ధి అనేది అదొక నిదర్శనము. మీరు ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా, మీ మేడ్చల్ నియోజకవర్గంలో ఏదైతే జరిగినా ఆ విజువల్స్ నా దగ్గర ఉన్నాయి. కేవలం ఎందుకంటే ప్రజలకు ఏదైతే ప్రజల వద్ద ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు ఒక డిస్టర్బెన్స్ చేయొద్దనే ఆ విజువల్ నేను వాడతలేను. కాకపోతే నా దగ్గర కూడా ఆ విజువల్స్ ఉన్నాయి. కాకపోతే మనం ప్రజలను ఎక్కడ కూడా వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా మీ టీవీ ద్వారా ఒక్క వాస్తవం చెప్పాలనుకుంటున్నా. ఇది రాజకీయం సంబంధం లేకుండా చెప్తున్నా. ఏ ఇంటికి పోయి కూడా 90% ఒరిజినల్ అంటే వాళ్ళ వాస్తవాలు ఎక్కడ నింపట్లేదు.
ఇది వాస్తవం. చెప్పండి. నింపిన వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో సర్వే కోసము వాళ్ళు కూడా తూతూ మంత్రంగా స్టార్టింగ్ అయితే ప్రభుత్వం సీరియస్ గా పబ్లిసిటీ ఇచ్చింది, కానీ ఆచరణలో మాత్రం పబ్లిసిటీ ఆచరణలో మాత్రం ఆ రంగంలో లేదు. ఎగ్జాక్ట్లీ. ఏదైతే సుదర్శన్ రెడ్డి గారితో దీన్ని ఏకపిస్తారా లేదా? మన షౌకత్ గారు, మన సుజాత్ గారు, కౌసర్ గారు చెప్పండి. లేదు ఎట్లా ఏకీభవిస్తామన్నా? ఏకపించండి. ఇప్పుడే మీరు చెప్తున్నారు 50 మొత్తం అయిపోయింది అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ 40% కూడా చాలేదని చాలా ఒక బ్రహ్మాండమైన ప్రతినిధి చెప్తున్నారు కదా. అయితే మేమేమంటున్నామంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే డిక్లరేషన్ వస్తుందో అది ఫైనల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా 100% అవుతుంది అన్న అది వాస్తవం కాదు కదా. ఆయన చెప్పే కూడా కాదు అంటే అది కూడా వాస్తవం కాదు కదా. అయితే దీంట్లో ఏముంటుంది? మూసీ శంకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సుజాత్ గారు చెప్తున్నట్టుగా గౌసర్ భాయ్ తమరు ఒకరు అంటున్నారు, ఇప్పుడు 6వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకే ప్రభుత్వము ఒక డేట్ ప్రకటించింది. అయితే ఆ డేట్ లో ఈ రోజు ఆదిలాబాద్ లో 45% 45% అయింది. 9 అంగన్వాడీలను విలేజ్ గ్రామ పంచాయతీ ఉండే కాబట్టి గ్రామ పంచాయతీ మెంబర్స్ ను మొత్తం 9 టీం చేసి ఒక్కొక్కరికి 200 చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒక విలేజ్ గురించి చెప్తున్నా. అన్ని విలేజ్లు ఈ విధంగానే ఉంటాయి కౌసర్ భాయ్, దీంట్లో మీరు గ్రహించాలి ఇది. అయితే 200 అంటే ఇప్పటికి వాళ్ళకు 80, 90, 60 ఇట్లా కంప్లీట్ అయినాయి. ఎప్పటిదాకా 20 తారీఖు 6 తారీఖు నుంచి 20 తారీఖు వరకు మరి 3 రోజులే ఉన్నది. ఇప్పుడు సుదర్శన్ అన్న కారణం ఏంటిదంటే వీడికి 23 తారీఖు క్లోజ్ చేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంది అంటే ఇది ఏదో తూతూ మంత్రంగా చేసినట్టుగానే ఉంటది కదా కౌసర్ భాయ్ ఇది. మరి దాన్ని మీరు అంటున్నారు కదా అన్న 23వ తారీఖు అంటున్నారు కదా, కాదు దీనికి ఎక్స్టెన్షన్స్ కూడా అవుతున్నాయి. అది కూడా తెలుసుకోండి మీరు. ఎందుకంటే ఫస్ట్ లా అపోహలు బాగా వచ్చినాయి కాబట్టి పబ్లిక్ భయపడుతుంది, ఎన్యూమరేటర్స్ కూడా భయపడతారు. జనరల్ అది. ఎందుకంటే పోతే ఏమవుతుందో పోతేనే ఉన్నారు. బీసీ కులగణన మీద అయితే మనం అనుకుంటున్నామో ప్రభుత్వం చెప్పిందో దాంట్లో ఇబ్బందులు ఏమొస్తున్నాయి అంటే ఆర్థికపరమైన అంశాలు అడగడం వలన ఎవ్వరు కూడా వాళ్ళ చెప్పట్లేదు. సర్వే కూడా మేము యాక్సెప్ట్ చేస్తలేమని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అంటే నీకు కులం మీద కులగణన కావాలని ప్రభుత్వం అనుకుంటే ఆర్థికపరమైన విషయాలు ఎవ్వరు కూడా చెప్పరు. అది మీరు కానీ ఇప్పుడు నేను కానీ నా ఉన్న పొజిషన్ లో వాస్తవాలు ఎవరు చెప్పే ప్రయత్నం చేస్తలేరు. వాళ్ళు సర్వే చేసే వాళ్ళు కూడా తూతు మంత్రంగా రాసుకపోతారు. ఇది అయితే ఓపెన్ గా చెప్తున్నా. ఇది నేను రాజకీయ ఉద్దేశంతో చెప్తలేను, ప్రభుత్వం వ్యతిరేకతతో చెప్తలేను. సుదర్శన్ రెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే చేస్తున్నారో దాన్ని కొంచెం శాతం ఒకవేళ కనుక అనుకూలంగా వచ్చినప్పటికీ అర్బన్ క్లాసెస్ లో మాత్రం హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ ఈ మన సైబరాబాద్ సంబంధించింది, ఇలాగే మీ సరఫ్న ఇప్పుడైతే మెడ్జల్ అక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న వాళ్ళు దీన్ని తిరస్కరిస్తున్నారు. మేము చెయ్యము, మాకు అవసరమే లేదని చెప్పేస్తున్నారు. దీని విషయంపై కాంగ్రెస్ సరి అయిన పద్ధతిలో ప్రణాళికబద్ధంగా చెప్పిండు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పడం ఒక మాట చెప్పిండ్రు, మంత్రులు ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక మాట చెప్తారు, బట్టి విక్రమార్క ఒక మాట చెప్తారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏమంటారంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం ఉంటే చెప్పండి లేకపోతే లేదంటే, ఇట్లా 4 రకాల వాళ్ళు చెప్తే నమ్మకం లేకుండా పోయింది అసలు. ఇప్పుడు చెప్పండి సుజాత్ గారు, ఈ పార్టీలోనే ఒక మంత్రి ముఖ్యమంత్రి చెప్పిన మాటకు కూడా ఉప ముఖ్యమంత్రులు కూడా ఎక్కడ కూడా దాన్ని అనుసరిస్తలేరు. మొదటికి వచ్చినట్టు ప్రతి ఒక్కరు వాగ్దానం మాటలు చెప్పుకుంటూ పోతారు. దీని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీరు ఒక ప్రతినిధిగా మీరేమంటారు? అంటే అన్న ఇప్పుడు ఏదైతే 56 క్వశ్చన్స్ ఉన్నాయో అయితే దీనికి కులగణన సర్వేతో పాటు సోషల్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ ఇవి అంటే తెలుగులో నాకు చెప్పవసరం లేదని సోషల్, ఎడ్యుకేషన్, పొలిటికల్ ఇవి అన్ని అడుగుతున్నారు కాబట్టి ఇదంతా టోటల్ గా ఒక దగ్గర జమ చేసి సర్వే కాబట్టి దీంట్లో అడగాలి కంపల్సరీగా. అన్న సోషల్ గా ఎట్లుంది, ఈ ఒక ఇంటికి పోతాం, ఒక ఇంటికి పోయినాక దాంట్లో సోషల్ మూమెంట్ లో వీళ్ళు ఎట్లున్నారు, ఎడ్యుకేషన్ లో ఎట్లున్నారు, పొలిటికల్ గా ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకోవాల్సిందే అన్న. సర్వే అంటే టోటల్ గా సర్వే చేయాలి. అయితే ఇదంతా మెయిన్ ఉద్దేశం కూడా అదే. టోటల్ గా వస్తే మన దగ్గర టోటల్ సర్వే వచ్చినాక దాని తర్వాత ఇక గవర్నమెంట్ పాలసీ అది దే విల్ కంటిన్యూ. ఓకే శంకర్ గారు ఇప్పుడు చెప్పండి. మూసీ శంకర్ గారు మీరు చెప్పండి. మీ సరైన మూసీ శంకర్ గారు అంటే మీకు ఇబ్బంది అయితే లేదు కదా?
ఏం లేదు ఏం లేదు మూసీ శంకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన సుజాత్ కౌసర్ గారు చెప్పినట్టుగా ఇది టోటల్ సర్వే అని అదండి. కాకపోతే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకుండానే ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో ఏదైతే సర్వే నిర్వహించిన తర్వాత వీరికి సంబంధించిన మొత్తం సమాచారం సేకరించని ఎక్కడ వేరే దగ్గర బయటపడలేదో ఇప్పటికే మనం నానా ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయంలో శంకర్ గారు మీ దగ్గర మీరు ఎలా విశ్లేషిస్తారండి? దీంట్లోనన్నా ఇప్పుడు కరెక్టే మీరు అన్నట్టుగా సోషల్ గణన అనేది వాళ్ళు ఆర్థిక స్థితిగతుల గురించి అని అంటున్నారు. ఆర్థిక స్థితిగతుల గురించి అని అన్నప్పుడు కౌసర్ భాయ్ ముదాలో ఒక ప్రకటన చేయవలసిండే ముఖ్యమంత్రి గారు. ఏమనంటే మీకు దీంట్లో రేషన్ కార్డు విషయంలోనే కానీ, వైట్ రేషన్ కార్డు విషయంలోనే కానీ, ఆరోగ్యశ్రీ విషయంలోనే కానీ వేరే వాటిలో మీకు ఎలాంటి దీంట్లో ఇబ్బందులు మీకు ఉండయి మీకు అని చెప్పినట్టుగా అయితే బీసీలు కూడా చాలా సంతోషపడేటోళ్ళు. వాస్తవానికి ఇది ఓన్లీ ఇది మా ఆర్థిక స్థితిగతులను మాకు పొలాలు ఉన్నాయని చెప్పి రేషన్ కార్డు కట్ చేయడము, లేదని అంటే ఆరోగ్యశ్రీ కట్ చేయడము. ఇప్పుడు ఒకటేసారి పోతే 2 లక్షలు 3 లక్షల రూపాయలు హాస్పిటల్లో పోతే ఒక హార్ట్ ఆపరేషన్ చేయాలంటే 4-5 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు అది కట్ అవుతుందేమో అని అనేది బాధ ఉన్నది బీసీలలో. ఇప్పుడు నేను ఆరోగ్యశ్రీకి ఇంత ముందు ఎంత అయితే అమౌంట్ ఉందో డబుల్ చేసి అనేది తెలుసు కదా. ఎక్కడ దాఖలాలు లేవండి. అమల్లో వచ్చిందా అని చూడండి. చెప్పండి శంకర్ గారు. భావంతో ఉన్నారు మీరు బీసీలని అడగడంలో అభద్రతా భావంతో అనేది ఉన్నారు. ఇవన్నీ కూడా పోయినాక వాస్తవానికి చాలా మంది ఇస్తలేరు. పొలాలది ఎన్ని ఎకరాలు ఉన్నదని అనేది ఇస్తలేరు. ఆస్తుల వివరాలు, బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయని అనేది ఇస్తలేరు. ఇవన్నీ వాస్తవానికి ఒక రకంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినట్టుగా అయితే ఈ అపోహ ఉండకపోతుండే. అందరూ రేషన్ కార్డు పోదు, వాళ్ళకు ఆరోగ్యశ్రీ పోదు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు తెలుసుకుంటే దాంట్లో తప్పులేదు. కానీ ఈ లాభాలు ఏవైతే ప్రభుత్వం నుంచి అందుకునేటి ఉన్నాయో, రైతు బంధు ఇలాంటివి కూడా ఇవన్నీ కూడా ఏ కోశాన్ని పోతాయి అన్న ఉద్దేశంతో. ఇంకోటి శంకర్ అన్న, సరే నా స్థాయి ఎంత పెద్ద స్థాయి అయితే కాదు, కాకపోతే ఇప్పుడు జనరల్ గా నడిచే దాంట్లో మాత్రం దీంట్లో ఎలాంటి అపోహలకు అసలు తావే లేదు. వద్దు అనేది కూడా అంటున్నా. ఎందుకంటే అపోహలు సృష్టించేటోళ్ళు సృష్టిస్తూనే ఉంటారు, సృష్టిస్తున్నారు. స్టిల్ దే ఆర్ రన్నింగ్. అది నడుస్తూనే ఉంది ఎవరి వాళ్ళకి. కానీ రైట్, ఈ రోజు ఏదైతే చర్చా కార్యక్రమంలో ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నదో సమగ్ర సర్వే అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారో ఈ విషయంపై మాట్లాడడానికి మాతోటి బీజేపీ నాయకులైనటువంటి మెడ్చల్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే బత్తి శంకర్, మూసీ శంకర్గా పిలువబడే ఆదిలాబాద్ మాజీ సర్పంచ్ శంకర్ గారికి, అలాగే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైన కౌసర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మాకు ఏదైతే పూర్తిగా సహకారం అందించిన మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే మాత్రం 85% ఏదైతే అని చెప్తున్నారో దాని వాస్తవం మాత్రం లేదు. కేవలం 50 నుండి 60% మాత్రమే అయింది. అది కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం అయింది, అర్బన్ ప్రాంతాలలో మాత్రం కాలేదని చెప్తున్నాము. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ కులగణనకు సంబంధించిన ఈ ఏదైతే సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారో దీనికి సరైన పద్ధతిలో సరైన గాడిలో నడిపించాలి. ఒకవేళ కనుక సరైన పద్ధతిలో నడిపిస్తే మాత్రం ఇది చాలా మంచి మనకు చాలా మంచి అవసరం కూడా ఉన్నది. దీనికి ఇంకా ఉపయోగాలు చాలా ఉన్నాయి. కాకపోతే దీని మీద ఏదైతే అపోహలు ఉన్నాయో ప్రజలకు ఆ అపోహలను తీర్చిదిద్దవలసిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్పై ఉన్నదని ఫోర్సైజ్ టీవీ చాలా ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నది. రేపు రాబోయే కార్యక్రమంలో ఇంకొక కార్యక్రమంతో ఇంకొక విషయంపై మనం ఫోర్సైజ్ టీవీ ఇదే ప్రసారాన్ని కొనసాగిస్తుంది. అప్పటిదాకా స్టే ట్యూన్ టు ఫోర్సైజ్ టీవీ.